మీరు నేను చేసిన ప్రతి వీడియో ఫస్ట్ కాంచి లాస్ట్ దాకా చూడండి. మీరు పూర్తిగా వీడియో చూడకుండా ఓపెన్ చేసి ఏదో ఒక్క నిమిషం చూసి వదిలేస్తున్నారు. అలా కాకుండా పూర్తిగా చూడండి. మీకు ఆ ప్రతి కథలో ఏం అర్థమైందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. కథ పూర్తిగా చూడండి, బాగుంటాయి. ప్రతి కథ కూడా దానికి అర్థం తెలుసుకుంటే చాలా బాగుంటాయి. ఈ కథలు చాలా మంది పెద్దోళ్ళకి తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. తెలుసుకోండి మీరు కూడా. హాయ్ అండి, నేను మీ చంద్రావతిని మాట్లాడుతున్నాను. నేను ఇవాళ ఒక బ్రాహ్మడు ఒక వేష కథ చెప్పబోతున్నా. నేను ఒక గ్రామంలో బ్రాహ్మణులకు కూడా కొన్ని ఆలయాలు వాళ్ళ కింద ఉంటుంటాయి. అన్ని ఆలయాలు ఒకే బ్రాహ్మణులు పూజ చేయరు. కొంతమందికి ఇన్ని గుళ్ళు అనేది ఉంటుంటాయి. ఒక బ్రాహ్మడు ఆయన నిద్ర లేచిన కాడ నుంచి 1,00,00,000 లింగాలకి పూజలు చేస్తాడంట. చీకటి తోటలు వేసిపోయి వాళ్ళ ఇంటి పక్కన ఏదో కొద్ది చిన్న కోనేరు ఉంటుందంట. అక్కడికి వెళ్ళి ఆయన స్నానం చేసి మడి కట్టుకొని వచ్చేసి పూజలు అన్ని గుళ్ళకి పోయి పూజలు చేసుకొని వచ్చి ఒక వేష ఇంటి ముందు ఒక శివాలయం ఉంటుందంట. ఆ శివాలయానికి లాస్ట్ లో వస్తాడు. అన్ని గుళ్ళకి ఫస్ట్ చీకటి తోట పోయి చేసి వస్తాడు. అక్కడ ఆ శివాలయం ఎదురుగా ఒక వేష ఇల్లు ఉంది. ఆమె నిద్ర లేచిన కాడించి శివుడికే పూజ చేసిద్దంట. స్వామి, నన్ను ఈ కులంలో పుట్టించావు, నాకు ఈ రాత్రి రాశావు, మాకు నిద్ర లేచిన కాడించి మా వృత్తే ఇది తప్ప గొప్ప మాకు తెలియదు, నువ్వే మాకు దారి చూపించమని ఆ వేష కూడా శివుడికి పూజ చేసుకొని ఆ వృత్తిలో పోయిద్దంట. బ్రాహ్మడు అన్ని గుళ్ళకి పోయి పూజ చేసుకొని వచ్చుకున్న తర్వాత ఈ శివాలయానికి వచ్చి శివ 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 అనుకుంటా, శివ, ఈ వేష గృహం ముందే నీకు ఆలయం కట్టించారు, నీ ఆలయం ముందే వేష ఇల్లు ఉంది, నేను ఈ పూజ చేస్తున్నాను, కానీ వేషంటికి రోజు ఎంతమంది వచ్చిపోతున్నారు చూడు అని చెప్పి మంత్రాలు ఒక పక్క చదువుతుంటాడంటే, ఒక పక్క వేష మీద కొనేస్తుంటాడంటే ఏ వేష కాటికి ఎంతమంది రోజు కొడుతున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారని. వచ్చిన ఆ వేష కాడికి ఎంతో మంది పురుషులు వస్తా పోతుంటారంట. ఆ వేష ఇంట్లోకి వచ్చే ప్రతి మగోడికి ఒక రాయి తీసి కుప్పేస్తుంటాడంట. అట్లా ఈయన పూజ చేసుకుంటుంటాడు. పొద్దునొచ్చి సాయంత్రం ఆ గుండోని కూర్చుంటాడంట కిందికి పోకుండా. ఈ వేషకాడికి రోజు ఎంతమంది మగవాళ్ళు వచ్చిపోతున్నారు, ఇది ఎంత పాపం చేస్తుంది, అసలు ఇది ఎంత మందితో జీవితం పంచుకుంటుందో చూడాలని వచ్చిన ప్రతి మగవాడికి అంత రాయి తీసి అటు పక్కన కుప్పేస్తున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయి అంట. ఆ ఇంత పెద్ద కొండ అయిపోయింది అనుకుంటాడంట. ఇంత పెద్ద కొండ అయిపోయింది అంటే ఈ వేషతోటి ఇంతమంది పురుషులతో సంబంధం ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడంట. అప్పుడు ఈ వేష కూడా ఏ రోజుకు ఆ రోజు నిద్రలేసి స్థలస్నానం చేసి, ఆమె కింద కూడా పని వాళ్ళు ఉంటారు, దాసీలు. ఆమెకి ఇంట్లో శుభ్రంగా అన్ని వైపు చేసి పెట్టి పూజకు కావాల్సినవన్నీ సమకూర్చి పూజ మందిరంలో పెడతారు. ఆమె లేచి ఏం చేసి స్నానం చేసి వచ్చింది. స్నానం చేసి వచ్చి పూజ మందిరంలో పెట్టిన పూజ పుష్పాలు అక్కడున్న పొలి పొలాలతోటి ఆ మహాదేవుడిని పూజ చేసుకొని ఆ వృత్తిలోకి ఆమె వెళ్ళిపోయిందంట. కానీ ఆమె ఎంతో సంపాదించింది. ఆమె కింద ఎంతో మంది పని వాళ్ళు, దాసీలు చాలా మంది ఉంటారు సేవ చేసేవాళ్ళు. వేష చక్కదంటలే బ్రాహ్మడికి ఆమె కాడికి వెళ్ళాలని ఉంటుందంట. కానీ నేను బ్రాహ్మణ కదా, అది చేసే తప్పులే లెక్కేస్తున్నాను, మళ్ళీ నేను ఏమంట పోయేది అని ఆమె చూస్తూ ఆమె కాడికి ఎంతమంది వస్తున్నారో రాళ్ళన్నీ కుప్పేసుకుంటా పెద్ద పర్వతం కొండంత అయిపోయిందంట రాళ్ళ కుప్ప. ఈ బ్రాహ్మడు 1,00,00,000 లింగాలు పూజలు చేస్తున్నా ఆయన బిడ్డలకి ఆయనకి తినటానికి ముద్ద గుట్ట తప్పితే ఆయన సంపాదించింది ఏం లేదు. చాలా కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత అంటే అంతరాన్ని శ్రీశైలం తిరణాలు వచ్చిందంట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు
కైలాసం నుంచి శ్రీశైలం వస్తారంట అసలు. అప్పుడు వచ్చేటప్పుడు అందంట పార్వతీదేవి, స్వామి శ్రీశైలం పోయి మల్లికార్జున స్వామిని చూడాలంటారు కదా, అసలు నీ భక్తులు ఎంతమంది ఉంటారు స్వామి ఈ సృష్టిలో అని అడిగిందంట. అంటే అప్పుడు మహాదేవుడు అన్నాడంట, పార్వతి నా భక్తులు ఎంతమంది ఉంటారో చూస్తావా, నువ్వు నన్ను నిజాయితీగా పూజించే వాళ్ళు ఎంతమంది ఉంటారో చూస్తావా అన్నాడంట. చూస్తాము స్వామి అంది. సరే, నేను శ్రీశైలం మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఆ కొండ మీద ఒక ఊబి దగ్గర మనం ఆగుదాం. ఆగి ఒక పొండు పండిన ముసలోళ్ళు లాగా పడి మారుతాం మనం. నేను ఒక ఊబి అక్కడికక్కడే నిర్మించుకొని సొవాళ్ళ మీద ఆ ఊబిలో దిగబడిపోతాను. తలకాయ మాత్రమే కనిపించింది, మడిచిన మొత్తం ఊబిలో దిగబడిపోతా. ఊబి అంటే ఒక ఉప్పులే మట్టిలో దిగబడిపోతాము. నువ్వు ఒక పండు పండిన ముసలమ్మ లాగా ఒడ్డును కూర్చొని ఈ కొండకు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళందరిని కూడా, అయ్యా నా భర్త ఊబిలో మునిగిపోతున్నాడు కాపాడండి అయ్యా అని ఏడుపు. కాపాడనుకుంటారు వాళ్ళు. కాపాడటానికి వచ్చిన సమయంలో, అయ్యా మీలో ఎవరు పుణ్యం చేసి ఉంటేనే, మీలో ఎవరైనా సరే ఏ పాపం తప్పు లేకుండా పుణ్యం చేసి ఉంటేనే నా భర్తని పట్టుకొని లాగండి, లేకపోతే కాళ్ళు చేతులు ఆడకాడ కూడిపోతాయి అని అంటుండు. అప్పుడు నన్ను ఎంతమంది బయటకు లాగుతారో, ఎంతమంది లాక్కుని వెళ్ళిపోతారో చూస్తూ పార్వతి అన్నాడంట భార్యతో. అప్పుడు సరే స్వామి అంది. ఇప్పుడు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కలిసి, పరమేశ్వరుడికి నంది వాహనం. సరే, ఇద్దరు కలిసి నంది మీదను ప్రయాణించారు. వచ్చి కొండ మీదకి వెళ్ళకుండా కొండకి దిగుదలలోనే ఒక పెద్ద స్థలం, అక్కడ స్థలం ఉంటది కదా, అడవి అంతా కదా, ఆ అడవి కాడ ఒక ఊబి. అప్పుడు నడిచిపోవటం అంట. ఇప్పుడు కానీ ఈ బోసులు అప్పుడు కాలి నడక. కింద కొండ స్టార్ట్ లోనే ఒక ఉబ్బల్లాగా నిర్మించుకొని, ఆయన తెల్లగా గడ్డం పెంచుకొని ఒక పొండు బండిన ముసలిలాగా ఒక 90-100 ఏళ్ళు లాగా అంత ముసలిగా పొండు బండి ఊబిలో ఇంతవరకు దిగబడిపోయి నన్ను కాపాడమని అరుతుంటాడు. పార్వతీదేవి పొండు బండిన ముసలమ్మ ముత్తైదు, నిండు ముత్తైదు, పెద్ద ముత్తైదు లాగా ఆడ కూర్చొని లబో దిగో ఏడుతూ, అయ్యా నా భర్త వద్దు, మనం ఈ వయసులో కొండకి వెళ్ళలేము అని చెప్పినా, కాదు నేను ఒక శ్రీశైలం కొండకి వెళ్ళాల్సిందే, నా సామును చూడాల్సిందే అని చెప్పి నా మాట వినకుండా ఎడదాకా వచ్చాడయ్యా. కళ్ళు గాని రాక ఆ ఊబిలో దిగబడిపోయాడు నా భర్త, కొంచెం కాపాడండి అయ్యా అని ఏడుతుంది. అప్పుడు అయ్యో పాపం ముసలయ్య పెద్దామా ఏడుతుంది, ఆయన ఊబిలో దిగబడిపోతున్నాడు, లాగుదాము అని గబగబా వస్తున్నారంట ఆడోళ్ళు మగోళ్ళు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా మీలో ఎవరైనా పుణ్యం చేసి ఉంటేనే నా భర్త చేతులు పట్టుకుని లాగండి, లేకపోతే కాళ్ళు చేతులు ఊడి ఆడకాడికి వస్తాయి, నాకు ఆధారం కూడా ఆయన లేకుండా పోతాడు అంటుంది. అప్పుడు ఈ ఆడోళ్ళు వచ్చిన మగోళ్ళు వచ్చిన ఏమంటున్నారు, అయ్యో మనమేం పుణ్యం చేసాము, మనం లేచిన కాడి నుంచి పొడిచిన కాడి నుంచి పొద్దు దాకా 100 అబద్ధాలు ఆడుతుంటాము, ఎన్నో తప్పులు చేసి ఉండాము, లేని పోయి ఆ ముసలైన పట్టుకొని మనం పైకి లాగామనుకో, ఆ వండు ఊపిరి వదిలిపెట్టి కాళ్ళు చేతులు ఊడి వచ్చినాయి, మనం ఏం చేస్తాం, ఆ పాప ఇంకా జుట్టు అని చెప్పి ఊరుకోళ్ళు వెళ్ళిపోతున్నారంట. ఎలాగట్లా పొద్దు పొడిచిన మొదలుకొని పొద్దు వాటాలి అంత వరదాకా అదే వరుస జరుగుతుంది. కొండకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ అయిపోయారు. ఈ వేష కూడా శ్రీశైలం చిక్కకొండానికి పోయి ఆ మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ తల్లిని రచించుకొని వద్దామని చెప్పి బోయ వాళ్ళని పిలిచి పల్లెకి కట్టించుకొని, ఆ రోజుల్లో పెద్ద బాగా కత్తి ఉండోళ్ళు అయితే గుర్రాలు అంటే అశ్వాలు, కొంతమంది ఏమో కత్తి డబ్బు ఉండోళ్ళు అయితేనేమో పల్లెకీలు కట్టించుకొని డోళ్ళు, ఇట్లా ఒక రకమైన వెళ్తే డోలు కట్టుకునేవాళ్ళు అంట. బాగా డబ్బు ఉండేవాళ్ళు అయితే పల్లెకి మోసేవాళ్ళు అంట, బోయిలు, సాకల బోయిలు. వాళ్ళని సాకల బోయిలు పిలిపించుకొని పల్లెకి కట్టించుకొని పల్లెకీలో వేసి కూర్చొని వస్తుంది. ఆమెకి దేవుడి గారు కావాల్సిన పూజ మై పుష్పాలు కాయలు దాసీలు పట్టుకొని పల్లెకి ఏమిటొస్తున్నారు. పొద్దు 3 చంద్రం ముడి పడుతుంది. అప్పుడు ఈ అమ్మ పొద్దుటాంచి బతిలాడుతున్నాను, ఎవరు కూడా నా భర్తను తీయట్లేదు, నా భర్త ఊబిలో దిగబడిపోతున్నాడమ్మా, నా భర్తను కాపాడండి అమ్మా అని ఏడుతుంది పార్వతీదేవి. అప్పుడు ఈ అందంట బొయ్యిలు పల్లెకిని దించి
పోయి ఊబిలో దిగబడుతున్న ఆ పెద్ద ఆయన బయటికి లాగండి, పాపం చాలా పెద్ద ఆమె, చూడు ఆమె ఎంత అల్లాడిపోతుందో అని చెప్పిందంట. అప్పుడు వదరా బదరా ఈ బోయిలు ఆ వేష పల్లికి దింపికి ఆమెను అడుంచి ఏం చేశారు, ఈ ఇల్లు వెళ్ళారు ఆ ముసలేరు కాపాడటానికి. అప్పుడు ఆ ముసలమ్మ అంటుంది, అయ్యా మీరు మీ జీవితంలో ఏదైనా పుణ్యం చేసి ఉంటేనే నా భర్తను పట్టుకోండి, లేకపోతే నా భర్త కాళ్ళు చేతులు ఊడిపోతాయి అయ్యా, నాకు ఆధారం కూడా, నాకు నా భర్త ఆధారం నాకు ఎవరు లేరని ఎడుతుంది. బోయిలు కూడా, అమ్మో మేమేం పుణ్యం చేసాము, లేచిన కాడించి చేసే అన్ని తప్పుడు పనులు, అన్ని అబద్ధాల మాటలు అని చెప్పి వాళ్ళు కూడా తీయకుండా పోయారంట. బోయిలారా ఎందుకు వచ్చారని అడిగింది వేష. అమ్మా ఆయన మేము ఏదైనా పుణ్యం చేసి ఉంటేనే లాగండి, లేకపోతే వద్దంటుందమ్మా అని అన్నాడు. సరే అక్కడున్న మళ్ళీ దాసీలు పంపించింది. దాసీలు కూడా వచ్చారు. దాసీలు కూడా వచ్చి లేకపోతే దాసీలు కూడా అదే మాట అంది అక్కడ ఉన్న ముసలమ్మ. వాళ్ళు కూడా లేకుండా వెళ్ళిపోయారు. వెనక మరలా ఈ లింగాల పూజ చేసే అర్చకుడు అంటే బ్రాహ్మడు వస్తున్నాడు. ఇక ఆయన కూడా నేను లేచిన కాడని ఎక్కువ మహాదేవునే కదా నేను పూజ ఇచ్చేది, శ్రీశైలం వెళ్ళి నేను కూడా మహాదేవుని బ్రాహ్మణమ్మ తల్లిని చూసి వద్దాం, ఆ పాతాళ గంగలో మునిగి వద్దాం అని చెప్పి బ్రాహ్మడు కూడా నేను కాళ్ళు నడుకుని నడుచుతున్నాడు. వేషేమో పల్లెకి కట్టించుకొని పల్లెకిలో సాకల బొయ్యల చేత మోపించుకొని కాలు కింద పెట్టుకొని ఆవుతుంది. బ్రాహ్మడు ఒక మూట ఇంత మూట కట్టుకొని ఆ మూటను ఒక కర్ర దగ్గరించుకొని భుజాన్ని పెట్టుకొని బ్రాహ్మడానికి మరలడి చూస్తున్నాడంట. అప్పుడు ఈ ముసలమ్మ ఊబి కాడ కూర్చున్న ముసలమ్మ, ఓ బ్రాహ్మణత్తమ్మ నువ్వైనా నా భర్తను కాపాడయ్యా, నా భర్త ఊబిలో దిగిపడిపోతున్నాడు అని చెప్పింది. అప్పుడు అయ్యో ఈ ముసలమ్మ ఎవరో పాపం పెద్ద ఊబిలో మునిగిపోతున్నాడు, పోయి లాగుదామని చెప్పి అదరా బదరా మూట ఆడబెట్టి అవజాన్ని వెళ్ళాడంట తీయటానికి వెళ్ళేటప్పటికి అప్పుడు అడిగిందంట ఏమో, ఓ బ్రాహ్మణత్తమ్మ నిన్ను చూస్తే చాలా కొండు బారిపోయిన ముసలం పెద్దవాళ్ళలాగా ఉన్నావు, నువ్వు నిద్ర లేచిన కాడించి ఎంతో మంది దేవుళ్ళకి పూజ చేస్తుంటావు కదా, కానీ నువ్వు పుణ్యం చేస్తేనే నా భర్తను లాగు, పుణ్యం చేయకపోతే మాత్రం నా భర్తను లాగొద్దు, లాగేవనుకో నా భర్త కాళ్ళు చేతులు ఊడిపోతాయి, నా భర్త తప్ప నాకే ఆ దిక్కు లేరని చెప్పిందంట. అప్పుడు బ్రాహ్మణ మనసులో ఆలోచన కలిగింది, మరి అనుకోవచ్చు కదా నేను లేచిన కాడించి నేను సదాకోటి లింగాలకు పూజ చేస్తాను, మరి నేను చేసిన పూజ అంతా నాకు పుణ్యమే కదా, అప్పుడు నేను ఈ బ్రాహ్మణుని ముసలిని ఎందుకు లాగకూడదని ఆలోచన రాలా. అమ్మో నేనేం పూజ పుణ్యం చేసుకున్నాను, నేను ఏం లాగబోయి మళ్ళీ అక్కడ చేసి నేనే ఎందుకు కూడగొట్టుకోవాలి అని చెప్పి నేను లాగలేనమ్మని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకెవ్వరు లేరు, పొద్దుగూతుంది. అప్పుడు ఏసు ఒక్కతే మిగిలింది, వేసిపోయింది. అప్పుడు పోయి ఏందమ్మా నీ బాధ ఎందుకు పెడుతున్నావు అంటే, పొద్దున్నే చీకటి మకాన్ వచ్చామమ్మా, ఆ చీకట్లో ఇక్కడ ఊబి ఉండే సంగతి తెలియక నా భర్త అడుగేశాడు, ఆ ఊబిలో అంతే ఇరకపోతున్నాడు, పైకి అయితే రావట్లేదు, ఎంతో మంది పొద్దుటాంచి ఆ శివయ్యని చూస్తానికి వెళ్తున్నారే తప్ప నా భర్తను ఒక్కళ్ళు కూడా బయటకు లాగట్లేదు, నా భర్తను లాగమ్మా నువ్వు అనంది. సరే నేను లాగుతున్నప్పుడు అమ్మ ఏమైనా పుణ్యం చేసి ఉంటేనే లాగు, లేదనుకో నా భర్త కాళ్ళు చేతులు ఊడతాయమ్మా, నా భర్త తప్ప నాకేది ఆధారం లేదు, నాకు వెనక ముందు కూడా ఎవరు లేరండి. అది ఆ వేసుకు అర్థమైంది ఏంటంటే, ఏమన్నా పుణ్యం చేసి ఉంటేనే లాగండి, లేకపోతే నా భర్త కాళ్ళు చేతులు ఊడిపోతాయి అని పెద్ద ఉంటుంది. వీళ్ళెవరో కాదు, సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు నా మనసులో అనుకొని, శ్రీశైలం చిగరకొండాన తొలి దూరం తొలి చూపు నాదే రా బయటకు అని చెప్పి ఆ ముసలి చేయబట్టుకుని పైకి లాగి ఒడ్డునేసిందంట. అప్పుడు ఆమెకేం అర్థమైంది, శివుడే పరిచిపెట్టడానికి తల్లి పార్వతి పక్కన కూర్చుంది, ఆ ఊబిలో దిగబడ్డవాడు శివుడు, పక్కన ఒడ్డును కూర్చున్న ఆమె పార్వతి అని చెప్పి, శ్రీశైలం చిగరకొండాన తొలి దూరం తొలి చూపు నాదే, పైకి రా చేయబట్టుకుని లాగి ఒడ్డునేసి తిప్పరా పల్లకి అని చెప్పి పల్లకీలో కూర్చుందంట. వేసిపోయి తిప్పు వెనక్కి ఇంటికి వెళ్ళిపోదాం, వాళ్ళ ఇంటికి వచ్చేసారు. కొన్ని రోజుల తర్వాత ఆ వేష అక్కడ గుళ్ళో పూజ చేసే పూజారి ఇద్దరు ఒకే రోజు మరణం చెందారు. మరణం చెందినప్పుడు భగవంతుడు ఆ వేషకి పూల రథం ఒకటి పంపించాడు, ఆమెని వైకుంఠేశ్వరమ్మని. బ్రాహ్మణికి ఏమో ఎవరు వాళ్ళు పంపించాడు. అప్పుడు బ్రాహ్మణుడు అడుగుతున్నాడు,
ఏమయ్యా, నిద్ర లేచిన కాడి చదకోటి లింగాల పూజలు చేస్తాను నేను బ్రాహ్మణోత్తమని. మరి ఈ వేష పొద్దుకి ఎంత మంది దాని కాడికి వస్తున్నారు, దాన్ని చూస్తున్నారు, వచ్చి పోతున్నారు. అలాంటి వేషకి పూల రథం ఎందుకు? నిద్ర లేచి చదకోటి లింగాల పూజలు చేసే నాకు యములోళ్ళు ఎందుకు, యమలోకం ఎందుకు అని అడిగాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, అంటే యమలోకం అంటే నరకలోకం, "ఆ, పూల పాముతో వచ్చిందేమో స్వర్గమా? స్వర్గానికి." భగవంతుడు చెప్తాడు, బ్రాహ్మణత్తమ్మా, నువ్వు నిద్ర లేచిన కాడిచే సదాకోటి లింగాలకు పూజ చేస్తావు వాస్తవమే. కానీ వేష పొద్దు పొడిచిన కాడించి పొద్దుకు ఆమె నిద్రించిపోయే వరకు ఆ కాడికి కొన్ని వందల మంది వచ్చిపోతుంటారు. కానీ ఆమె నాకు పూజ చేసింది, నువ్వు చేస్తున్నావు. కానీ ఆమె చేసే తప్పులన్నీ నువ్వు లెక్కించి రాళ్ళు కొట్టేశావు. ఆ రాళ్ళ గుట్ట పెరిగి 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 పాపం కొండంత పెరిగింది. వేసి చేసే తప్పంతా నువ్వు పొందావు. శతకోటి లింగాలకు నువ్వు చేసిన పుణ్యం అంతా కూడా ఆ వేసి పొందింది. కాబట్టి ఆ నువ్వు చేసిన పుణ్యమంతా వేసుకొచ్చింది కాబట్టి ఆమె స్వర్గానికి వెళ్ళిపోతుంది పూల రథంలో. వేసి చేసిన తప్పులను నువ్వు లెక్కించి వచ్చిన ప్రతి మనిషికి రాయి తీసి కుప్పేసావు కాబట్టి ఆ కుప్ప పెరిగి కొండంత అయ్యి పాపం విఫలమయ్యింది. ఆమె చేసిన తప్పంతా నీ లెక్కలు నీ ఖాతాలోకి వచ్చింది. అందుకని నువ్వు యమబోటులతోటి నరకానికి వెళ్ళిపోతున్నావు అని భగవంతుడు చెప్పాడంట. అప్పుడు బ్రాహ్మడికి ఏమర్థమైంది, ఎవరు తలరాతి ఎలా ఉంటే అలా జరగాలి, కానీ తప్పు చేసే వాళ్ళ కళ్ళు ఏలెత్తి చూపించకూడదు. నేను పూజలు చేసుకునేవాడిని భగవంతుడి మీద ధ్యానం పెట్టి భగవంతుడి మీద లక్ష్యం పెట్టి నేను పూజలు పునస్కారాలు చేసుకోవాలి తప్ప వేసి చేసే తప్పే కాదు. బయట ఎవరు చేసిన తప్పులకు కూడా నేను లెక్కించుకోకూడదు. నేనే కాదు, ఎవరు లెక్కించకూడదు. భగవంతుడు ఎవరు తలరాతి ఎలా రాశాడో అలా జరిగిపోయిద్ది అని వాడు తప్పుడు తెలుసుకొని నరకానికి వెళ్ళాడు. వేషం స్వర్గానికి వెళ్ళిపోయింది. చూశారండి, భగవంతుడు పుట్టి చెట్లో పడ్డ రోజు ఎవరు తలరాత ఎలా రాస్తాడో భగవంతుడికే తెలియాలి, మనకు తెలియదు. తప్పులని మనం తప్పు పట్టుకోకూడదు అని వాళ్ళ తప్పులు ఎంచకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, లింక్ ఉంటుంది దానికి. ఆ లింక్ మీద మీరు ఓపెన్ చేస్తే ఆ 2 వీడియోలు కూడా బయటకు వస్తాయండి. చక్కగా చూడండి, మీకు బాగా నచ్చుతాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి కథలు చెప్తాను. తప్పక మీరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.